హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ కలర్స్. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా సమ్ము తల్లి వాళ్ళిద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళకి ఇష్టమని స్వీట్స్, చాక్లెట్స్ అన్నీ పెట్టేసింది. అసలు ప్రతి చెల్లి ఆర్ ప్రతి అక్క తన తమ్ముడికి కానీ అన్నకి కానీ రాఖీ ఎందుకు కడుతుందో తెలుసా? వాళ్ళు ఏవో గిఫ్ట్లు ఇచ్చేస్తారనో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏవో ఆశించేసో కాదండి. తన తమ్ముడు కానీ అన్న కానీ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలని ఆ దేవుడికి ప్రార్థించి అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కడుతుంది. మా కిడోస్తో రక్షాబంధన్ మామూలుగా లేదండి. చాలా అల్లరి చేశారు, చాలా అంటే చాలా అల్లరి చేశారు. అయినా ఫైనల్లీ రాఖీ కట్టేసి ఆర్తి ఇప్పించి ఎంతో కష్టపడి కాలు మొక్కారనమాట. హే, ఇప్పుడు గిఫ్ట్స్ టైం. సో వాళ్ళు విరాట్ తమ్ముడు వాళ్ళకి డ్రెస్ ఇచ్చారు అనమాట. షీ వాజ్ సో హ్యాపీ. సమీక్ష బుల్లి తమ్ముడు తన రాఖీ గిఫ్ట్గా సైకిల్ ఇచ్చాడు. సో సమీక్ష ఎప్పటి నుంచి అడుగుతుంది, అమ్మ సైకిల్ కావాలి అని. సో దేనికైనా ఒక సందర్భం రావాలంటారు కదా. సో ఆ సందర్భం ఇప్పుడు వచ్చిందనమాట. నెక్స్ట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మా అన్నకి రాఖీ కట్టడానికి. సో ఎవ్రీ ఇయర్ నేను మా చెల్లి కలిపి మా అన్నకి రాఖీ కడతాం యాజ్ యూజువల్. సో ఈ ఇయర్ కూడా అలానే వచ్చాము. మేము వచ్చే లోపల మా అమ్మ శుభ్రంగా దేవుడికి పూజ చేసి తాంబూలం అది రెడీ చేసి ఉంచింది. హీ ఈస్ మై వన్ అండ్ ఓన్లీ బ్రదర్, మా అన్నయ్య. దిస్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు ఆల్ బ్రదర్స్ అండి. వాళ్ళ లైఫ్లో ఎన్ని కష్టాలు పడినా సరే మనకి కష్టపడి పెళ్లి చేసి అత్తారింటికి పంపించి మనకు అడిగినవన్నీ ఇచ్చి నాన్న తర్వాత నాన్నలా చూసుకుంటారు. అసలు ఈ రక్షాబంధన్ ఎలా స్టార్ట్ అయిందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజైన ఇంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త ఇంద్రునికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ఇంద్రాణి ఒక తోరణం తీసుకొని ఆ తోరణాన్ని పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణను దగ్గర ఉంచి పూజించి ఆ రక్షను తన భర్త అయిన ఇంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుని కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైంది. క్రమేణా అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగని జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ములు జరుపుకునే మహోత్తరమైన పండుగ. ఫైనల్లీ ఈ రాఖీకి బహుమతిగా మాకు మంచి మంచి చీరలు వచ్చాయన్నమాట. ఎవ్రీ ఇయర్ మా అమ్మ
ప్రతి రాఖీ పౌర్ణమికి మాకు ఇలా తాంబూలం ఇస్తుందండి. అది చాలా మంచిది. పుట్టింటి నుంచి చెల్లెళ్ళు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు తెచ్చుకుంటే చాలా మంచిదట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.